గ్లాసు గుర్తును ఖరారు చేస్తూ అధికారిక ఈమెయిల్ నుండి ఒక సమాచారం అనేది ఇవ్వడం జరిగింది. గ్లాసు గుర్తు కేటాయింపు పైన ఎన్నికల సంఘం స్వయంగా ఉత్తర్వులు జారీ చేసింది. గత కొంతకాలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, అధికార పార్టీ నాయకులు కానివ్వండి, వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి, జనసేన పార్టీకి గ్లాసు గుర్తు గల్లంతు అనేటటువంటి అంశాన్ని ప్రచారం చేయడమే కాకుండా గ్లాసు గుర్తు జనసేన పార్టీకి రాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేశారు. వాటన్నిటినీ వమ్ము చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి ఈరోజు గ్లాసు గుర్తును కేటాయించింది. గత కొంతకాలంగా ఈ అంశంపై వివాదాలు కూడా కొనసాగాయి. అధికార పార్టీ నుండి కొంతమంది నాయకులు జనసేన పార్టీ గుర్తు కేటాయింపు పైన కూడా వివాదాలు చేసినటువంటి అంశం అందరికీ తెలిసిందే. ఇదే అంశంపై మా ప్రతినిధి సాంబశివరావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓటు సాంబశివరావు. సార్, శ్రీశైలం గారు, మనం చూసినట్లయితే ఏదైతే జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు అనేది చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయం. ఈ అంశంలో మనం చూసినట్లయితే గత కొద్ది రోజులుగా కానివ్వండి, ఏదైతే తెలంగాణ ఎలక్షన్ ముందు కానివ్వండి, చాలా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినటువంటి పరిస్థితి. అంటే జనసేనకి గాజు గ్లాస్ గుర్తు ఉందా లేదా అనేది ఒక సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లోనే తెలంగాణ ఎలక్షన్ లో గాజు గ్లాస్ గుర్తుపై అక్కడ జనసైనికులు పోటీ చేయడం కాస్త ఆనందాన్ని కలిగించిన విషయం. కానీ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానివ్వండి, ఇతర ప్రతిపక్ష అంటే జనసేన కాకుండా ఇతర పార్టీల వాళ్ళు కానివ్వండి, అనేక పర్యాలు కూడా మీకు గుర్తులేని పార్టీగా మీరు మిగిలిపోతారు, గాజు గ్లాస్ గుర్తు అనేది మీకు జీవితంలో రాదంటూ కూడా ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో మనం ముఖ్యంగా జనసైనికులకు కూడా ఒక ఇంత నిరసకు లోనైనటువంటి పరిస్థితి. అంటే జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా క్షేత్ర స్థాయిలో, గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి కూడా గాజు గ్లాస్ గుర్తు అనే దాన్ని ప్రతి ఒక్కరిలోకి తీసుకెళ్లినటువంటి జనసైనికులు ఆ యొక్క గుర్తు వస్తుందా రాదా అని డైనమాల పడినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో ఎన్నికల సంఘం చాలా తీపి కవరే జనసైనికులకు ఇచ్చిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా ఈమెయిల్ ద్వారా జనసేన పార్టీ కార్యాలయానికి ఏదైతే కేంద్ర ఎన్నికల సంఘం ఉందో ఆ సంఘం పంపించడం జరిగింది. రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క గాజు గ్లాస్ గుర్తుపైనే పోటీ చేస్తారని కూడా తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దీనికి సంబంధించి పూర్తి ఆదేశాలు కూడా జారీ చేసింది. గత సార్వత్రిక ఎన్నికల్లో కానివ్వండి, తెలంగాణ ఎన్నికల్లో కానివ్వండి, గాజు గ్లాస్ గుర్తుపైనే జనసేన అభ్యర్థులు కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా ఈసారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాస్ గుర్తుతో జనసేన అభ్యర్థులు బరిలో దిగుతారని కూడా ఇప్పుడు స్పష్టమైనటువంటి వచ్చినటువంటి ఏదైతే ఆదేశాలు ఉన్నాయో దాంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. ఉన్నటువంటి జనసైనికులు కానివ్వండి, పవన్ అభిమానులు కానివ్వండి, జనసేన పార్టీ అభిమానులు కానివ్వండి, ఆనందానికి అడ్డు లేనటువంటి పరిస్థితి అయితే మాత్రం నెలకొందని. ముఖ్యంగా గాజు గ్లాస్ గుర్తు ప్రతి ఒక్కరికి కూడా మనం చూసినట్లయితే జనసేన పార్టీ అంటే గాజు గ్లాస్ గుర్తు, టీ గ్లాస్ అనేది ప్రతి ఒక్కరికి నానుడైనటువంటి పదం. ఆ యొక్క సింబల్ ని మళ్ళీ ఏదైతే ఎన్నికల సంఘం ఉందో ఆ ఎన్నికల సంఘం పార్టీ వారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ ఇవ్వడం తోటి పూర్తిగా అటు పార్టీ శ్రేణులు కాబట్టి అంతా కూడా ఆనందంలో మునిగి తేలుతున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం గారు. ఎస్ సాంబశివరావు గారు, థ్యాంక్ యూ. జనసేన పార్టీకి గ్లాసు గుర్తును ఖరారు చేస్తూ ఎన్నికల సంఘం